అనుకున్నంత అయ్యింది. బీఆర్ఎస్ లో కవిత ప్రస్థానం ముగిసింది. పార్టీని ఇబ్బంది పెట్టేలా ఆమె వ్యవహరిస్తున్న తీరుని ఇక ఏమాత్రం ఉపేక్షించని గులాబీ అధిష్టానం కన్నెర్ర చేసింది. గీత దాటితే, హద్దు మీరితే కన్న కూతుర్నైనా లెక్క చెయ్యను అన్న సంకేతాలు పంపారు గులాబీ దళపతి. కవితపై సస్పెన్షన్ వేటు వేశారు. కొంతకాలంగా పార్టీ పైన, పార్టీ నేతలపైన విమర్శలు గుప్పిస్తున్న కవిత తీరుపై ఎట్టకేలకు ఫైనలీ చర్యలు తీసుకుంది పార్టీ అధిష్టానం. ఏకంగా పార్టీ నుంచి బయటికి సాగనంపేశారు. తనకు ప్రాణ సమానమైన కూతురిపై కేసీఆర్ ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక చాలా కారణాలు కనిపిస్తున్నాయి. పార్టీ సైతం ఆ దిశగా నిర్ణయం తీసుకోవడానికి చాలా రీజన్సే కనిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు కేసీఆర్ కూతురనో, పార్టీకి ఆడ కూతురనో ఆమె కామెంట్స్ పై అధినేత సహా పార్టీ నేతలు సైతం పెద్దగా రియాక్ట్ కాలేదు. కానీ ఇప్పుడు ఏకంగా కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ లాంటి పార్టీ అగ్ర నాయకత్వంపై తీవ్ర స్థాయిలో పరిధి దాటి మరీ విమర్శలు చేయడం, పార్టీని ఇరుకున పెట్టేలా మాట్లాడటం అధినేతకు కోపం తెప్పించినట్టే కనిపిస్తోంది. అంతేకాదు కాళేశ్వరం విషయంలోనూ ఆమె టంగ్ స్లిప్ అవ్వడం పార్టీని ఇబ్బందిలోకి నెట్టింది. అంతా హరీష్ రావు, సంతోష్ రావులే చేశారని, వారి వల్లే కేసీఆర్ కు అవినీతి మరకలు అంటుకున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేసిన కవిత పరోక్షంగా కాళేశ్వరంలో ఏదో తప్పు జరిగింది అన్నట్లుగా మాట్లాడారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అది ప్రత్యర్థులకి అస్త్రం అందించేలా చేస్తుందని పార్టీ భావిస్తోంది. ఒకే ఒక్క కేసీఆర్ తప్ప ఇది కొన్నాళ్లుగా బీఆర్ఎస్ రాజకీయాల్లో వినిపిస్తున్న కవిత గానం. కేసీఆరే దేవుడు, ఆయన చుట్టూ దెయ్యాలున్నాయంటూ ఆమె చేసిన వ్యాఖ్యలతో మొదలైన కలకలం ఇక్కడి దాకా లాక్కొచ్చింది. కేసీఆర్ ఒక్కరిని మినహాయించి బీఆర్ఎస్ లో మిగతా నేతలు అందరినీ కూడా ఆమె టార్గెట్ చేస్తున్న తీరు గులాబీ సేనని ఇరకాటంలో పడేస్తుందని చెప్పాలి. అందుకే అధిష్టానం కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని తెలుస్తోంది. తెలంగాణ జాగృతిని స్థాపించి ఉద్యమ పార్టీతోనే కొన్నేళ్లుగా ప్రయాణం కొనసాగించిన కవిత ఒక్కసారి నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత పార్టీ ఎమ్మెల్సీగా కూడా అవకాశం ఇచ్చింది పార్టీలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ల తర్వాత ఆ స్థాయి నాయకురాలుగా కవితకు పేరుండేది. కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ కేసులో 6 నెలలకు పైగా జైల్లో ఉన్నారు కవిత. బెయిల్ పై విడుదలయ్యాక అంతే స్పీడ్ తో రాజకీయంగా దూసుకొచ్చారు. అయితే ఆ స్పీడ్ కాస్త సొంత పార్టీని ఇబ్బంది పెట్టేలా చేసింది. ఏప్రిల్లో ఘనంగా బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలు జరుపుకోగా పార్టీ తీరుని తప్పుపడుతూ కేసీఆర్ కు ఆమె రాసిన లేఖ మే 20న బహిర్గతం కావడం సంచలనం రేపింది. ఆ సమయంలో అమెరికా పర్యటనలో ఉన్న కవిత తిరిగొచ్చాక కూడా పెద్ద బాంబే పేల్చారు. అవును, ఆ లెటర్ రాసింది నేనే, అయితే అది ఎలా బయటకు వచ్చిందో తేలాలి అంటూ పెద్ద బాంబే పేల్చారు. కేసీఆర్ దేవుడే, కానీ ఆయన చుట్టూతా కొన్ని దెయ్యాలున్నాయంటూ మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంపై కేసీఆర్ కి నోటీసులు ఇస్తే పార్టీ ఏం చేస్తోందంటూ నాయకత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు కవిత. అంతేకాదు, కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందర హాజరయ్యేందుకు ముందు సరిగ్గా ఒక్కో రోజు ముందు గన్ పార్క్ లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ధర్నా కూడా చేశారు. తనపై కొందరు పార్టీలో కుట్రలు చేస్తున్నారంటూ కవిత చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనమయ్యాయి. కర్మకు తగ్గ ఫలితం అనుభవిస్తారంటూ అప్పట్లో ఆమె చేసిన హెచ్చరిక సంచలనం రేపింది. పార్టీతో సంబంధం లేకుండా ఆమె చేపట్టిన కార్యక్రమాలు కూడా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. జాగృతి కోసం ప్రత్యేకంగా ఆఫీస్ ని ప్రారంభించిన ఆమె ఇక బీఆర్ఎస్ తో సంబంధం లేదు అన్నట్లుగానే ప్రోగ్రామ్స్ కూడా తీసుకున్నారు. బీసీల రిజర్వేషన్లైనా ఇతర అంశాలైనా కూడా ఆమె సొంత ఎజెండాతో ముందుకు వెళ్లారు. అందుకే ఇటీవల ఆమెను సింగరేణి పార్టీ అనుబంధ సంఘం బాధ్యతల నుంచి కూడా తప్పించారు. ఇలా వరుస పరిణామాల తర్వాత ఆమె వ్యవహార శైలి మితిమీరినట్టుగా భావించిన గులాబీ బాస్ కూతురిపైనే బహిష్కరణ వేటు వేశారు. సో తాజా పరిణామాలకు సంబంధించి మా ప్రతినిధి రాకేష్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. రాకేష్, అయిపోయింది, చాలా బిగ్ డెసిషన్ తీసుకున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే, సస్పెన్షన్ కి బహిష్కరణకి కొంచెం డిఫరెన్స్ ఉంది. అంటే ఒక్కసారిగా బహిష్కరణ అంటే పార్టీ నుంచి, ఫ్యామిలీ నుంచి పూర్తిగా బయటికి పంపించేయడమా, లేకపోతే జస్ట్ కొన్ని రోజుల పాటు ఆమె వివరణ తీసుకుంటే అప్పుడు కదా సస్పెన్షన్ అనేది, ఏదైనా తప్పు జరిగినప్పుడు వివరణ కోరుతారు, అంతా ఓకే అనుకుంటే మళ్ళీ పార్టీలోకి రాణిస్తారు. ఈ డిఫరెన్స్ కొంచెం చెప్పగలుగుతారా, ఏం జరుగుతుంది అనేది కవిత విషయంలో? ప్రతి రాజకీయ పార్టీలో ఒక క్రమశిక్షణ సంఘం ఉంటుంది, దీని గురించి ముందు తెలుసుకోవాలి. కానీ బీఆర్ఎస్లో అది లేదు. క్రమశిక్షణ సంఘం ఉంటే కనుక ప్రొసీజర్ వేరుగా ఉంటుంది. ముందుగా వీటన్నిటికంటే ముందుగా ఒక నోటీస్ ఇస్తారు.
ఒక షోకాజ్ నోటీస్ ఇస్తారా, షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత రిప్లై తీసుకుంటారు. అప్పుడు సాటిస్ఫై అయితే ఒక రకంగా, సాటిస్ఫై కాకపోతే ఒక రకంగా చర్యలు ఉంటాయి. కొన్ని రోజులు సస్పెండ్ చేయడం, లేకపోతే డిస్మిస్ చేయడం, లేకపోతే కొన్ని రోజులు సస్పెండ్ చేసి పద్ధతి మార్చుకోకపోతే ఆ తర్వాత డిస్మిస్ చేయడం, ఇది రకరకాలుగా ఉంటుంది. ఇక బీఆర్ఎస్ పార్టీలో మాత్రం మొదటి నుంచి ఒకే ఆనవాయితీ డైరెక్ట్గా బహిష్కరణ వేటు వేయడమే. ఆల నరేంద్ర నుంచి విజయశాంతి, ఆ తర్వాత గాదే ఇన్నయ్య, మొన్నటి ఈటల రాజేందర్ వరకు, మధ్యలో ఎమ్మెల్సీ భూపత్ రెడ్డి వరకు అందరినీ బహిష్కరిస్తూ వస్తున్నారు. కానీ కవిత విషయంలో మాత్రం కేవలం సస్పెండ్ చేసి ప్రస్తుతానికైతే ఒక సస్పెన్షన్ లెటర్ని రిలీజ్ చేశారు. సో రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? రాజకీయ పార్టీల్లో ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి బైలాస్ ఆ రాజకీయ పార్టీకి ఉంటాయి. కానీ బీఆర్ఎస్లో మాత్రం మనం ఒకసారి విశ్లేషించుకుంటే ఒకవేళ సస్పెండ్ చేస్తే కనుక ఒక లిమిటెడ్ పీరియడ్కి సస్పెండ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. లేదా ఆ పీరియడ్ ఏది రాయకుండా 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు లేదా 1 year సస్పెన్షన్ అంటూ ఏది రాయకుండా సస్పెన్షన్ చేస్తే కనుక తిరిగి రివోక్ చేసే వరకు ఆ సస్పెన్షన్ పార్టీ వైపు నుంచి కొనసాగుతుంది. సో ఎప్పుడైతే సస్పెండ్ చేస్తారో ఆ సస్పెన్షన్ చేయబడ్డటువంటి వ్యక్తి, ఆ కార్యకర్త కానీ ఆ నేత కానీ మళ్ళీ అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. పార్టీ దగ్గర అప్పీల్ చేసుకొని నేనేం తప్పు చేశాను, నేను మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు వివరణ ఇది, లేకపోతే ఆ వ్యాఖ్యల్ని విరమించుకోమంటే వెనక్కి తీసుకుంటాను, క్షమాపణ చెప్పమంటే చెప్తాను, మళ్ళీ పార్టీలో కొనసాగే అటువంటి అవకాశం ఇస్తే, షరతులు ఏమైనా పెడితే విధిస్తే నేను వాటిని ఒబే చేసి పార్టీలో కొనసాగుతానంటూ పార్టీకి అప్పీల్ చేసుకోవచ్చు. పార్టీ కూడా సస్పెండ్ చేసిన తర్వాత అడగొచ్చు, మీరు క్షమాపణ చెప్తేనో లేకపోతే జరిగిన నష్టాన్ని పూడ్చగలిగితేనో, ఇంకొకసారి ఇలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేయనంటూ హామీ ఇస్తేనో, ఇప్పుడు చేసినటువంటి కామెంట్స్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటేనే సస్పెన్షన్ని రివోక్ చేస్తాం, తొలగిస్తామంటూ పార్టీ చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. కానీ బహిష్కరణ కేవలం వన్ సైడెడ్గా తీసుకునేటువంటి డెసిషన్. పార్టీ వన్స్ బహిష్కరిస్తే పార్టీ మళ్ళీ బహిష్కరణను తొలగించే వరకు, ఆ బహిష్కరణను రివోక్ చేసుకునే వరకు ఎవరైతే బహిష్కరణకు గురైనటువంటి లీడర్ లేదా కార్యకర్త ఉన్నారో వాళ్ళు తిరిగి పార్టీలోకి వచ్చేటువంటి ఛాన్స్ లేదు. తిరిగి పార్టీలోకి రావడానికి, అప్పీల్ చేయడానికి, క్షమాపణ చెప్పినా లేకపోతే వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నా, ఇంకే రకంగా చేసినా కానీ పార్టీ డిసిషన్ తీసుకునే వరకు మళ్ళీ వెనక్కి వచ్చేటువంటి ఛాన్స్ లేదు. ఆల్మోస్ట్ ఒకసారి బహిష్కరించిన తర్వాత మళ్ళీ తిరిగి రావడం అనేది చాలా రేర్. ఏ పార్టీలో టెక్నికల్ గా వాళ్ళు సస్పెన్షన్ అని అంటున్నారు, కానీ నిజానికి ఇది బహిష్కరణతోనే సమానం. అంటే బీఆర్ఎస్ లో ఉన్న లాస్, వాళ్ళు పెట్టుకున్న బైలాస్ ప్రకారం చూసుకుంటే ఇది పార్టీ నుంచి పక్కన పెట్టేసినట్టు. సో ఇప్పుడు కవిత బయటకు వచ్చారు, ఏకంగా అగ్రనేతల పేర్లు తీశారు, వీళ్ళందరూ అవినీతి తిమింగలాలంటూ చాలా పెద్ద పెద్ద మాటలు అనేశారు. మరి ఇన్నాళ్ళు కవిత ఏం మాట్లాడినా కూడా దాని మీద పెద్దగా రియాక్ట్ అవ్వకుండా చాలా లైటర్ వేలో మాట్లాడారు కేటీఆర్ చాలా సందర్భాల్లో మనం చూస్తే. బట్ ఇది హై టైం కదా, ఇప్పుడైనా వాళ్ళు మాట్లాడాలి. ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా అసలు? ఇప్పుడిప్పుడే ఇంతకుముందే మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ వెళ్ళారు, మాజీ ఎంపీ కవిత వెళ్ళారు, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సనిత వెళ్ళారు, వీళ్ళందరూ వెళ్ళారు. కొద్దిసేపట్లో ప్రెస్ మీట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సబితా ఇంద్రారెడ్డి కూడా వస్తున్నట్లుగా సమాచారం ఉంది. మహిళా నేతలు మాత్రమే ప్రస్తుతం భవన్లో ఉన్నారు, వాళ్ళు మాత్రమే మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. భవిష్యత్తులో మీరు అన్నదానికి ఇప్పటికిప్పుడు రియాక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ లేదు. ఎందుకంటే దానికి ఒక చిన్న అధినేత నుంచి ఒక చిన్న ఆదేశం కూడా ఉంది. ఎవరు కవిత మీద పర్సనల్గా అటాక్ చేయడానికి వీల్లేదు. ఆమె వ్యక్తిగత విషయాలు అనుకోవచ్చు, వెనకాలన్నటువంటి కేసులు అనుకోవచ్చు, స్కామ్లకు సంబంధించినటువంటి ఆరోపణలు అనుకోవచ్చు, వీటిపైన మాట్లాడడానికి లేదు. కవిత ఏ రకంగానైతే పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలపైన, పార్టీకి సంబంధించినటువంటి అంశాలపైన మాట్లాడింది, లేదా కాళేశ్వరం విషయంలో ఏ అవినీతి ఆరోపణలు అయితే కొంతమంది నేతల పైన మాట్లాడారో దాన్ని తిప్పికొట్టే రకంగా ఆరోపణలు చేయండి, కౌంటర్ చేయండి, కానీ వ్యక్తిగత విమర్శలకు వెళ్ళొద్దని ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్. సో ఇప్పటివరకు అది కొనసాగుతుంది. భవిష్యత్తులో ఇంకా కవిత ఇంకా హార్డ్ కోర్ కామెంట్స్ చేస్తే అప్పుడు బీఆర్ఎస్ వైపు నుంచి కూడా అదే రకమైనటువంటి కౌంటర్ అటాక్ ఉండేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. ఆల్రెడీ పరిణామాలు చూస్తుంటే నేతలు మాట్లాడే పద్ధతి, ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు ఎవరైనా వాళ్ళ మీద ఎలిగేషన్స్ చేస్తే వాళ్ళు మాట్లాడే పద్ధతి ఎలా ఉంటుందో మనం చాలా సందర్భాల్లో చూసాం. బట్ ఇప్పుడైతే చాలా సంయమనం పాటిస్తున్నారనేది చాలా క్లియర్ గా అర్థమవుతోంది. చూద్దాం మరి అగ్రనేతలు ఎప్పుడొచ్చి తమ మీద కవిత చేసిన ఆరోపణలకి వాళ్ళు కూడా త్వరలో వచ్చి మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.